ఒకానొక కాలంలో ఒక భార్యాభర్తల జంట ఉండేది. వారికి పిల్లలు లేరు. ఒక ఆడపిల్ల కావాలని కోరిక ఉండేది. కొద్ది రోజుల్లో వారికి బిడ్డ పుట్టనున్నాడు. ఒకరోజు కిటికీ బయట ఆమెకి ఒక లెట్యూస్ గార్డెన్ కనిపించింది. అప్పటి నుండి ఆమెకి లెట్యూస్ తినాలన్న కోరిక కలిగింది. తెలీదు, నేనెప్పుడు లెట్యూస్ తింటాను. ఆమెకి ఆకలి తగ్గింది, ఆరోగ్యం కూడా పాడైంది. ఓ రోజున భర్తకి చాలా భయం వేసింది. అతను మాటిచ్చాడు, ఆమె కోసం గుప్పెడు లెట్యూస్ తెచ్చిస్తాను అని. నీవేం చింతించకు, నేను నీకోసం లెట్యూస్ తీసుకొస్తాను. కానీ నీకు తెలుసు కదా అది ఎంత ప్రమాదకరమైందని. ఆ ఇల్లు ఒక మంత్రగత్తెది. ఆ ఇంటికి 4 వైపులా పెద్ద పెద్ద గోడలుండేవి. దానిపైకి ఎక్కాలన్న ఆలోచన కూడా చేయలేరు. శక్తినంతా ఉపయోగించి గోడపైకి ఎక్కాడు. గార్డెన్లోకి వెళ్ళాడు. గుప్పెడు లెట్యూస్ని తీసుకున్నాడు. అతని భార్య ఎంతో ఇష్టంగా లెట్యూస్ తింది. ఆరోగ్యము మెరుగైంది. కానీ గుప్పెడు లెట్యూస్తో ఆమె కోరిక తీరలేదు. మర్నాడు ఆమె భర్త మళ్ళీ ఆ గార్డెన్లోకి వెళ్ళాడు. అయితే ఈసారి ఆ మంత్రగత్త అక్కడే నిలబడింది. ఎంత ధైర్యమా నీకు? నా గార్డెన్లోకి వచ్చి నా లెట్యూస్ని దొంగిలిస్తావా? నా భార్య గర్భిణిగా ఉంది, ప్లీజ్. నన్ను అడిగి ఉండవలసింది కదా. నా భార్య గర్భిణిగా ఉంది, ఆమెకు మీ లెట్యూస్ అంటే చాలా ఇష్టం. క్షమించాలా? నిన్ను శిక్షించాలి. నా భార్య లెట్యూస్ తినకపోతే ఆమె ఆరోగ్యం చెడిపోతుంది. దానివలన కడుపులో బిడ్డకి ఇబ్బంది అవుతుంది. అయితే ఒక బేరం పెట్టుకుందామా? నీకు ఎన్ని లెట్యూస్ కావాలో అన్నీ తీసుకెళ్ళు. అయితే ఒక షరతు, నీకు బిడ్డ పుట్టగానే నాకు ఇచ్చేసేయాలి. భయంతో అతను సరే అన్నాడు. కొద్ది రోజుల్లోనే ఆడపిల్ల పుట్టింది. మంత్రగత్తె వచ్చి దాన్ని తీసుకెళ్ళిపోయింది. ఆమె బిడ్డకు రాపుంజల్ అని పేరు పెట్టింది. ఎందుకంటే లెట్యూస్ ఆమె తల్లి తినేది కదా, అందుకని పేరు కూడా అదే. ఆ మంత్రకత్తె రాపుంజల్ని ఎంతో ప్రేమగా చూసుకునేది. 16 ఏళ్ల వయసు రాగానే ఎంతో అందంగా ఉంది. ఆమె ఇల్లు అడవి మధ్యలో ఎంతో ఎత్తైన భవనంలో ఉంది. ఇక ఆ భవంతికి మెట్లు కూడా లేవు. పైన ఒక్క కిటికీ మాత్రమే ఉంది. మంత్రగత్తె ఆ అందగత్తె జుట్టుని ఎప్పుడూ కత్తిరించలేదు. ఆమెని కలవడానికి వచ్చినప్పుడు కింద నుండి పిలిచేది, రాపుంజల్, 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 నీ బంగారం లాంటి జుట్టుని కింద పడేయి, మీ అమ్మని. కిటికీ నుండి తన బంగారం వంటి జుట్టుని కిందకి పడేసేది. దాన్ని పట్టుకుని ఆ మంత్రగత్తె పైకి ఎక్కేది. ఇలా ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి. ఓ రోజు అడవికి ఒక రాజు వచ్చాడు వేట కోసం. అతను ఒక అందమైన గొంతుని విన్నాడు పాట పాడుతూ ఉంటే. ఇంత తీయని గొంతు. అలా అనుకుని ఆ గొంతు వస్తున్న వైపు వెళ్ళాడు. రాపుంజల్ భవంతి వద్దకు వచ్చాక అతను కుడివైపు చూశాడు, ఎడంవైపు ఎక్కడా మెట్లు కనిపించలేదు.
ఆ గొంతు అతన్ని ప్రతిరోజు అక్కడికి వచ్చేలా చేసింది, కానీ పైకి ఎక్కడమే వీలు కాలేదు. ఓ రోజు భవంతి వైపు వెడుతుండగా కింద మంత్రగతి కనిపించింది. రాపంజల్, 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 నీ బంగారం లాంటి జుట్టుని కింద పడి మీ అమ్మని. కిటికీపై నుండి తన బంగారం లాంటి జుట్టుని కింద పడేసింది. దాని సాయంతో ఆ మంత్రగత్తె పైకెక్కసాగింది. మర్నాడు ఉదయం కాగానే ప్రిన్స్ అక్కడికి వచ్చాడు. గొంతు మార్చి అరిచాడు. రపంజెల్, రపంజెల్, నీ బంగారం లాంటి జుట్టుని కిందికి పడేయి, మీ అమ్మని. తన తల్లిని కాకుండా మొదటిసారి మరో మనిషిని చూసింది. రాపుంజల్ కొద్దిగా భయపడింది. నువ్వు అమ్మవి కాదు కదా, ఇక్కడికి ఎందుకొచ్చావు? భయపడాల్సిన అవసరమే లేదు. నీ పాట విని నీ గొంతుతో ప్రేమలో పడ్డాను. ఈ గొంతెవరిదో అని తెలుసుకుందామని వచ్చాను, అంతే. రాపంజల్కు రాజు చెప్పింది నచ్చింది. ఇప్పుడు భయం కూడా వేయలేదు. కొద్ది రోజుల పాటు అంతా బాగానే ఉంది. మంత్రగతికి ఏమీ తెలీదు. ఓ రోజున ప్రిన్స్ రాపంజల్ని పెళ్లి చేసుకోమని కోరాడు. రాపంజల్ కూడా సంతోషంగా ఒప్పుకుంది. కానీ రాపంజల్కి కిందకి వెళ్లే మార్గమే కనిపించలేదు. ఉన్నట్టుండి ఒక ఆలోచన వచ్చింది. ప్రతిసారి ప్రిన్స్ ఒక గుడ్డ ముక్కని తెచ్చేవాడు. రాపంజల్ వాటిని కలిపి ఒక తాడుని చేసింది. అయితే రాపంజల్ ఒక తప్పు చేసింది. ఆమె నోటి నుండి ఒక మాట వచ్చేసింది. అమ్మా, నీకంటే వేగంగా ప్రిన్స్ ఎక్కుతాడు. ప్రిన్స్? ప్రిన్స్ ఎవరు? మంత్రకత్తెకు అర్థమయ్యింది ఏదో జరుగుతోందని. ఆమె అరిచింది. నువ్వు నన్ను మోసం చేశావు. నేను నిన్ను బయట ప్రపంచం నుండి కాపాడాలనుకున్నాను. కోపంతో మంత్రకత్తె రాపంజల్ జుట్టుని కత్తిరించేసింది. ఆమెని దూరంగా ఉన్న ఎడారికి పంపేసింది. ఆ రాత్రి మంత్రగత్తె ప్రిన్స్ కోసం ఎదురు చూడసాగింది. కొద్దిసేపటికి ప్రిన్స్ గొంతు వినిపించింది. రపుంజెల్, రపుంజెల్, నీ బంగారం లాంటి జుట్టుని కిందికి పడేయి, నేను ప్రిన్స్ని. మంత్రకత్తె రాపంజల్ జుట్టుని కిందకి వేసింది. పైన ఎవరు ఉన్నది తెలుసుకోకుండానే రాజు పైకెక్కాడు. అక్కడ రాపంజల్ కాదు, మంత్రగత్తె ఉంది. అతనికి అర్థమైంది ఏదో జరిగిందని. మంత్రగత్తె అతని వైపు రాసాగింది. ప్రిన్స్ కంగారులో పడిపోయాడు. కింద మొక్కలున్నాయి. కింద కొన్ని మొక్కలున్నాయి. దాంతో అతనికి ఏమీ కాలేదు. కానీ కళ్ళల్లో ముళ్ళు గుచ్చుకోవడం వల్ల ఏమీ చూడలేకపోతున్నాడు. కనిపించకపోవడం వల్ల రాజు అడవిలో తిరుగుతున్నాడు రాపంజల్ని వెతుకుతూ.
దారిలో పళ్ళు కూడా దొరికాయి. కోసుకుని తినేశాడు. నడుస్తూ నడుస్తూ ఎంత దూరం వచ్చారంటే ఎడారిని చేరుకున్నాడు. ఉన్నట్టుండి ఏదో జరిగింది. ఒక మధురమైన గొంతు వినిపించింది. ఆ గొంతుని అతను గుర్తుపడతాడు. ఆ గొంతు వస్తున్న వైపుకి వెళ్ళసాగాడు అరుస్తూ. రపుంజెల్, రపుంజెల్. రాపుంజెల్ ప్రిన్స్ గొంతుని గుర్తుపట్టింది. ప్రిన్స్ అతని దగ్గరగా పరిగెత్తింది. ఇద్దరూ చాలా సంతోషించారు. కలవగానే ఇద్దరూ కౌగిలించుకున్నారు. ఆమె ఏడవసాగింది. రాపుంజెల్ కన్నీళ్లు ప్రిన్స్ కళ్ళపై పడ్డాయి. ఉన్నట్టుండి ఒక అద్భుతం జరిగింది. ప్రిన్స్ కళ్ళు తెరిచి చూడగలిగాడు. ఇది చూసి రాపుంజెల్ చాలా సంతోషించింది. ఇద్దరూ కలిసి ప్రిన్స్ కింగ్డమ్కి చేరుకున్నారు. అక్కడ ప్రజలు స్వాగతించారు. ఇద్దరూ సంతోషంగా జీవించారు. ఎంతో కాలం క్రితం అడవిలో ఒక చిన్న ఇంటిలో మదర్ గోట్, దాని బుజ్జి లిటిల్ గోట్స్ అల్లరి చేస్తూ సంతోషంగా జీవించేవి. లిటిల్ గోట్స్ ఎంతో ముద్దుగా ఉండేవి, ఆట బొమ్మల్లా. అందరి తల్లుల్లాగానే మదర్ గోట్ తన పిల్లల్ని ఎంతో ప్రేమించేది. అడవి జంతువులన్నిటి నుండి రక్షిస్తూ ఉండేది. ఒకరోజు భోజనం వెతకడానికి బయటికి వెళ్లే ముందు తల్లి లిటిల్ గోట్స్ని పిలిచి ఇలా చెప్పింది. నా ప్రియమైన పిల్లల్లారా, నేను అడవిలోకి వెడుతున్నాను. ఎవరు వచ్చినా తలుపు తీయద్దు. తోడేలు లోపలికి వస్తే అది మనందరినీ తినేస్తుంది. వేషం మార్చుకుంటూ వచ్చి మిమ్మల్ని తినాలని చూస్తుంది. మేము దాన్ని ఎలా గుర్తుపట్టాలి? తోడేలు గొంతు బొంగురుగా ఉంటుంది, నా గొంతు తీయగా ఉంటుంది. బొంగురుగా ఉందంటే అది తోడేలే. ఇలా చెప్పి బయలుదేరుతుండగా తల్లి మేకకు ఏదో గుర్తొచ్చింది. ఇంకో మాట, తోడేలు కాళ్ళు నల్లగా ఉంటాయి, నా కాళ్ళు తెల్లగా. కాళ్ళని చూసి కూడా గుర్తుపట్టండి. కంగారు పడకమ్మా, మేం జాగ్రత్తగా ఉంటాం. మేం పెద్దయిపోయామమ్మా. తల్లి మేక తన పిల్లలందరినీ ఒక్కొక్కరిగా ముద్దు పెట్టుకుంది. అడవి వైపు నడిచింది. తోడేలు ఇదంతా చూస్తోంది. తల్లి మేక వెళ్ళగానే కొద్దిసేపు ఆగింది. ఆ తర్వాత వాళ్ళ ఇంటి వద్దకు వచ్చి తలుపు తట్టింది. ఎవరది? ముద్దు బిడ్డల్లారా, తలుపు తీయండి. ఇదిగో మీ అమ్మ మీకోసం భోజనం తయారు చేసి తీసుకొచ్చింది. అయితే లిటిల్ గోట్స్ తోడేలు బొంగురు గొంతుని గుర్తుపట్టాయి. తలుపు లోపల నుండే చెప్పాయి. నువ్వు మా అమ్మవి కాదు. అమ్మ గొంతు ఎంతో తీయగా ప్రేమగా ఉంటుంది. నువ్వు మమ్మల్ని మోసం చేయలేవు తోడేలు. తోడేలుకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే లిటిల్ గోట్స్ ని తినలేకపోయింది. అప్పుడు ఒక చాక్ పీస్ ని తినేసింది. అప్పుడు దాని గొంతు కాస్త తీయగా మారింది. వెనక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళింది. తలుపు తట్టింది. ఈసారి తోడేలు తన తీయటి గొంతుతో మాట్లాడింది. ముద్దు బిడ్డల్లారా, నేను మీ అమ్మని. మీ అందరి కోసం భోజనం తీసుకొచ్చాను. తలుపు తీయండి. ఈసారి ఈ తీయటి గొంతు విని లిటిల్ గోట్స్ కి ఆ గొంతు వాళ్ళ అమ్మలాగానే ఉందనిపించింది. తలుపు తొయ్యబోతుండగా వాళ్ళల్లో ఒకరు అరిచారు. ముందు తలుపు కింద నుండి కాళ్ళని చూద్దాం. వాళ్ళు చూసినప్పుడు
తోడేలు నల్లని కాళ్ళు కనిపించాయి. అవన్నీ అరిచాయి. మేం తలుపు తీయము. అమ్మ కళ్ళు నల్లగా ఉండవు. ఆమె కాళ్ళు తెల్లగా ఉంటాయి. నువ్వు తోడేలివి. తన కోపాన్ని మింగుతూ తోడేలు అక్కడి నుండి బయలుదేరింది. ఇప్పుడు అది బేకరీకి వెళ్ళింది. బేకరీ వాడు తోడేలను చూసి ఆశ్చర్యపోయాడు. నేనిప్పుడు శాకాహారినైపోయాను. పేస్ట్రీ మాత్రమే తింటాను. కొంచెం పిండిస్తారా నాకు? తోడేలు బేకరీ నుండి పిండిని తీసుకుని బయలుదేరింది. ఇంటి దగ్గర పిండిని తన కాళ్లపైన వేసుకుంది. ఇప్పుడు దాని కాళ్ళు తెల్లగా ఉన్నాయి. మూడోసారి తోడేలు తెలివిగా తలుపు తట్టింది. ముద్దు బిడ్డల్లారా, తలుపు తీయండి. నేను మీ అమ్మని కదా. మీ అందరి కోసం భోజనం తీసుకొచ్చాను. కాళ్ళని చూపించు. తెలుస్తుంది అమ్మవా కాదా అన్నది. తోడేలు పిండిని పోసిన కాళ్ళని చూపించింది. లిటిల్ గోట్స్ తెల్లటి కాళ్ళని చూసి అవి అనుకున్నాయి తల్లి వచ్చింది అని. తలుపు తీసేశారు. ఇంకేముంది, వాళ్ళ ఎదురుగా తోడేలుంది. లిటిల్ గోట్స్ భయపడ్డాయి, కంగారు పడ్డాయి, అరవసాగాయి. ఎక్కడి దాకా పరిగెత్తుతారు? నేను మిమ్మల్ని పట్టుకుని తీరుతా. ఒక పిల్ల టేబుల్ కింద దాక్కుంది. రెండోది మంచం పైన. మూడవది చిమ్నీ లోపల. నాలుగవది కిచెన్లో దాక్కుంది. ఐదవది అలమార్లో దాక్కుంది. ఆరవది పరదా వెనకాల. ఏడవది గడియారం లోపల. అయితే తోడేలు చాలా తెలివైంది. అందరినీ ఒక్కొక్కరుగా పట్టేసుకుంది. ఆగు, ఇక్కడ రా. నేను మిమ్మల్ని వదిలిపెట్టను. ఆగు. కేవలం గడియారంలో దాక్కున్న దాన్ని మాత్రమే పట్టుకోలేకపోయింది. దాని కడుపు నిండిపోయింది. అందుకే అది ఆలోచించలేదు. అక్కడి నుండి వెళ్ళిపోయింది. అక్కడ పెద్ద మైదానం ఉంది. అడవిలో తోడేలు ఒక చెట్టు కింద గురక పెట్టి నిద్రపోయింది. కొద్దిసేపటిలో మదర్ గోట్ ఇంటిని చేరుకుంది. తలుపు తెరిచి ఉండడం చూసి తెలుసుకుంది ఏదో జరిగిందని. ఆమె అరవసాగింది. నా పిల్లలారా, ఇంటికి చేరగానే ఆమె కంగారు పడింది. మొత్తం ఫర్నిచర్ పడి ఉంది. పరదాలు చిరిగి ఉన్నాయి. మంచం చిందరవందరగా ఉంది. తలగడ, దుప్పటి ఇక్కడ పని ఉన్నాయి. మదర్ గోటుకి తన పిల్లలు ఎక్కడా కనిపించలేదు. ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలిచింది. ఎవరూ దొరకలేదు. అప్పుడు ఏడో పిల్ల పేరు పిలిచింది. ఒక గొంతు వినిపించింది. నేను గడియారం లోపల ఉన్నా అమ్మా. తల్లి మేక ఆ గడియారం దగ్గరకు వెళ్ళింది. అక్కడి నుండి తన పిల్లని తీసి కౌగిలించుకుంది. లిటిల్ గోట్ తల్లికి మొత్తం జరిగింది చెప్పింది. ఆ తోడేలు వచ్చింది. వేషం మార్చుకొని వచ్చి అందరినీ తినేసింది. తల్లి మేకకు చాలా బాధగా అనిపించింది. చాలా ఏడ్చింది. తన పిల్లల్ని తలుచుకుంటూ ఉన్న ఒక్క పిల్లతో కలిసి బయటికి వచ్చింది. అప్పుడే ఆమెకు నిద్రపోతున్న తోడేలు కనిపించింది. ఎంత గట్టిగా గురక పెడుతోందంటే చెట్టు ఆకులు కూడా కదులుతున్నాయి. తల్లి మేక తోడేల్ని కాసేపు చూసింది. దాని కడుపులో ఏవో కదులుతున్నట్టుగా అనిపించింది. అయ్యో భగవంతుడా, నా పిల్లలు తోడేలు కడుపులో జీవించి ఉన్నారు. అది ఒక ప్లాన్ వేసింది. ఇంట్లో నుండి ఒక సూది, దారం, కత్తెర తీసుకురా. లిటిల్ గోట్ ఇంటికి వెళ్ళసాగింది.
తల్లి మేక 6 పెద్ద రాళ్ళని సేకరించింది. కొద్దిసేపటిలో చిన్ని మేక సూది, దారం, కత్తెరని తెచ్చింది. తల్లి మేక తోడేలు పొట్టని కోసింది. పైనే ఉన్న ఒక పిల్ల కనిపించింది. ఒక్కొక్కటిగా అందరూ కనిపించారు. అందరూ క్షేమంగా ఉన్నారు. తల్లి మేక సంతోషించింది. మేకలన్నీ తల్లిని హగ్ చేసుకున్నాయి. సంతోషంతో గంతులు వేశాయి. నా పిల్లలారా, మీకేమీ కాలేదు కదా? తల్లి మేక తోడేలు కడుపులో మొత్తం రాళ్ళని పెట్టేసింది. తర్వాత సూది దారంతో కుట్టేసింది. తోడేలు ఎంత గాఢ నిద్రలో ఉందంటే దానికి ఇవేమీ తెలియలేదు. తోడేలు లేచాక నిలబడింది. దానికి కడుపులో చాలా నొప్పిగా అనిపించింది. ఎన్నో మేకలు తినేసినందుకు కడుపు నొప్పి అనుకుంది. చాలా దాహం వేసింది. నది వైపు నడిచింది నీళ్లు తాగడానికి. నడుస్తున్నప్పుడు రాళ్ళు కొట్టుకోసాగాయి. కడుపు ఏదో బరువుగా నిండుగా అనిపిస్తుంది. ఏదో రాళ్ళు తిన్నట్లుంది కదా నాకు. నీళ్లు తాగడానికి వంగింది. రాళ్ల బరువు వల్ల అది నదిలో పడిపోయింది. ఓ, రక్షించండి, రక్షించండి నన్ను, నేను మునిగిపోతున్నాను. ఆ, ఆ, అయ్యో! చాలా అరిచింది, కానీ ఎవరూ రాలేదు. రాళ్ల బరువు దాన్ని నీళ్ల లోపలికి లాక్కెళ్ళింది. తల్లి మేక, లిటిల్ గోట్స్ దీన్ని చూసి నది వైపుకి వెళ్ళాయి. అందరూ గంతులు వేశారు. ఆ రోజు నుండి మదర్ గోట్ తన 7 లిటిల్ గోట్లు జీవితం తమ ఇంట్లో సంతోషంగా సాగింది. చాలా కాలం క్రితం హైడీ అనే అమ్మాయి ఉండేది. ఆమె అమ్మా నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళ పిన్ని ఆమెను చూసుకునేది. ఒకరోజు పిన్ని హైడీని తీసుకుని కొండ మీద ఉన్న తాతయ్య దగ్గరికి తీసుకుని వెళ్ళింది. తాతయ్య కొంచెం కోపిష్ట స్వభావం కల వ్యక్తి. అతను ఒక చిన్న గుడిసెలో ఒంటరిగా ఉండేవాడు. మొదటిసారి హైడీ తాతయ్యని కలవడానికి వెళ్ళింది. వేరే ఊర్లో ఉద్యోగం దొరికిందని పిన్ని హైడీని తాతయ్య దగ్గర వదిలి వెళ్ళిపోయింది. ఇన్ని సంవత్సరాలుగా ఒంటరిగా ఉంటున్న తాతయ్యకు హైడీ వచ్చిందన్న సంతోషం ఉన్నా ఆ విషయం ఆమెకు చూపించలేకపోయాడు. అతడు హైడీ కోసం ఒక మంచి పరుపు ఒక గదిలో పెట్టాడు. హైడీకి తాతయ్య చాలా నచ్చాడు. కొండల్లో హైడీకి ఎన్నో సంతోషాలు దొరికాయి. ఉదయం లేవగానే తాతయ్య తన పెద్ద కుక్క జోసెఫ్తో పరిచయం చేశాడు. హైడీకి జోసెఫ్ కూడా చాలా నచ్చాడు. ఒకరోజు కొండలపై తిరుగుతుండగా హైడీకి పీటర్ కలిశాడు. అతడొక గొల్లవాడు. అతడు తన మేకలను మేపుతున్నాడు. ఇంతకు ముందు నువ్వు నాకెప్పుడు కనిపించలేదా ఇక్కడ? నేను నిన్ననే వచ్చాను, తాతయ్యతో ఉంటున్నాను. మరుసటి రోజు నుండి వాళ్ళు కలిసి తిరిగేవారు. హైడీ జీవితం చాలా సంతోషంగా గడుస్తోంది. పీటర్ ఆమెకు చాలా నచ్చాడు. మేకలు మేపడం కూడా నేర్పాడు. రోజంతా హైడీ కొండల్లో ఆడుతూ గడిపేది. ఆమె తాతయ్యకు ఇంటి పనుల్లో కూడా సహాయం చేస్తూ ఉండేది. తాతయ్యకు అవెన్లో బ్రెడ్ చేసి ఇవ్వడం ఆమెకు చాలా ఇష్టమైన పని. ఆమె బ్రెడ్ తయారు చేసి పీటర్ వాళ్ళ నానమ్మకు కూడా ఇచ్చేది. నానమ్మ హైడీకి శుద్ధమైన మేకపాలు పితికి ఇచ్చేది.
వేసవికాలం తర్వాత వర్షాకాలం రాని వచ్చింది. పీటర్ బడికి వెళ్ళడం ప్రారంభించాడు. హైడీ ఒంటరిగా అయిపోయింది. ఒకరోజు అకస్మాత్తుగా పిన్ని హైడీని పట్నం తీసుకెళ్లడానికి వచ్చింది. ఇంట్లోనే చదివిస్తూ పని చేయించుకోవడానికి. తాతయ్యకి చాలా బాధ అనిపించింది. అస్సలు ఒప్పుకోలేదు. కానీ మళ్ళీ తనే అనుకున్నాడు, చదువుకునే వయసు పట్నంలో చదవడం హైడీకి మంచిది అని. నేను ఎక్కడికి రాను, నేను తాతయ్యతోనే ఉంటాను. కానీ పిన్ని మళ్ళీ తొందరగా వెనక్కి తీసుకొస్తానని అబద్ధం చెప్పి హైడీని ఒప్పించింది. రైల్లో దూర ప్రయాణం చేశాక వాళ్ళొక రాజభవనానికి చేరారు. అమ్మో, ఇంత పెద్ద ఇల్లు, నేను ఈ ఇంట్లో ఉంటానా? హైడీ అక్కడ ముద్దుల క్లారాని కలిసింది. క్లారా నడవలేదు. ఆమె ఒక యాక్సిడెంట్కి గురయింది. పిన్ని హైడీని క్లారాకి స్నేహితురాలుగా తీసుకుని వచ్చింది. వీళ్ళిద్దరూ తొందరగానే మంచి స్నేహితులైపోయారు. హైడీ ప్రవర్తన వేరేగా ఉండేది. దీనికి క్లారా చాలా నవ్వుతూ ఉండేది. క్లారా వాళ్ళ నాన్నమ్మ చాలా కఠినాత్మురాలు. తొందరగా లేవండి అమ్మాయిలు, చదువుకోరా, ఇలాగే ఉంటారా? క్లారా వాళ్ళ నాన్నమ్మ హైడీకి పద్ధతిగా ప్రవర్తించడం చాలా నేర్పింది. చేతులతో కాకుండా చెంచాలతో తినడము. ఇప్పుడు హైడీ బట్టలు కూడా పట్నపు అమ్మాయిలాగా వేసుకోసాగింది. కానీ హైడీకి ఈ బట్టలు చాలా ఇబ్బందిగా ఉండేవి. క్లారా కూడా హైడీకి చదువు నేర్పుతుండేది. హైడీకి క్లారాతో ఉండడం చాలా నచ్చింది. కానీ తాతయ్య ఆ కొండల వాతావరణం గుర్తుకొస్తూ ఉండేది. ఆ బాధ వల్ల సరిగ్గా భోజనం కూడా చేసేది కాదు. క్లారా వాళ్ళ నాన్నకి నాన్నమ్మకి ఈ విషయం అర్థమైంది. వాళ్ళు హైడీని వాళ్ళ తాతయ్య దగ్గరికి పంపుదామని నిర్ణయించుకున్నారు. హైడీ వెళ్తుందని క్లారా చాలా నిరాశగా ఉండింది. ఇతరుల సంతోషాన్ని కోరుకోవడాన్నే ప్రేమ అంటారు. ఎలాంటి పరిస్థితిలోనైనా హైడీకి గుడ్ బై చెప్పే సమయం రాని వచ్చింది. హైడీ వాళ్ళ పిన్ని అంది, వచ్చే సంవత్సరం క్లారా గుట్టల్లో నిన్ను కలవడానికి వస్తుంది అని. కొండల్లోకి రాగానే హైడీ ప్రాణంలో ప్రాణం వచ్చినట్టు అయ్యింది. ఆమె దారిలోనే పీటర్ ఇంటికి వెళ్ళింది. వాళ్ళ నాన్నమ్మకు క్లారా ఇచ్చిన బ్రెడ్ని ఇచ్చింది. పట్నంలో వేసుకున్న బట్టల్ని విప్పేసి తాతయ్యని కలవడానికి పరిగెత్తి వెళ్ళింది. గట్టిగా కౌగిలించుకుంది. హైడీ సంతోషాలకి పగ్గాలే లేవు. ఎందుకంటే తనకొక ఉత్తరం వచ్చింది, క్లారా తనని కలవడానికి వస్తోందని. క్లారాకి కొండ ప్రాంతము పీటరు రెండూ నచ్చాయి. కానీ మనసుకి ఏదోలా ఉంది. క్లారా మళ్ళీ హైడీని తనతో పాటు పట్టణానికి తీసుకెళ్లాలని అనుకుంటోంది. వీళ్ళు ముగ్గురు చాలా సరదాగా సంబరంగా ఉన్నారు. ఆ కొండల వాతావరణము, శుద్ధమైన పండ్లు, కూరగాయలు క్లారా ఆరోగ్యానికి ఉత్తమం. అయితే పీటర్కి హైడీ అంటే ఈర్ష్య కలగడం మొదలైంది. ఆమె క్లారా అతి దగ్గరకు స్నేహితురాలైనందుకు. క్లారాని వీల్చైర్పై కూర్చోపెట్టి తిప్పడం కూడా పీటర్కి నచ్చేది కాదు. ఒకరోజు పీటర్ క్లారాని వీల్చైర్తో సహా కొండపై నుండి కిందకి తోసేశాడు. దీంతో మొత్తం ప్రాబ్లం తీరిపోయిందనుకున్నాడు. వీల్చైర్ లేకుండా శుద్ధమైన గాలి వల్ల క్లారాకి చాలా శక్తి వచ్చింది. క్లారా హైడీతో పాటు నెమ్మదిగా నడవడం ప్రారంభమైంది. తర్వాత క్లారా సొంతంగా కూడా నడవడం మొదలైంది. నేను నడుస్తున్నాను అంటే అది నీ వల్లే హైడీ. ఒకరోజు క్లారా వాళ్ళ నాన్నమ్మ, నాన్న వచ్చారు. వాళ్ళిద్దరూ ఆమెను నడుస్తూ ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. వాళ్ళ తాతయ్యకు హైడీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పారు. పీటర్ తను చేసిన పనికి చాలా పశ్చాత్తాపం చెందాడు. క్లారాని కిందికి తోసివేసినందుకు సొంతంగా ఒప్పుకున్నాడు.
నేను చాలా తప్పు చేశాను. అందరూ క్షమించండి నన్ను. క్షమిస్తాంలే. అంతేనా క్లారా? నువ్వు తప్పు చేసావు కానీ క్లారా నడవడం అందరికీ సంతోషం. అందరూ ఎంతో సంతోషించారు. క్లారా వాళ్ళ కుటుంబం మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తామని మాటిచ్చారు. అప్పటి నుండి అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు.